ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు. ఒకటే మ్యూజిక్. ఎక్కడ చూసినా కాల్బ్, కాల్బ్, కాల్బ్. సో, మూవీ ఎంత బాగుందా అని జూసా. చూసిన తర్వాత నాకర్థమైందేంటంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మాత్రం హైప్ దబ్బడంలో అసలు తప్పే లేదనిపించింది. అంత బావుంది. ఫస్ట్‌లీ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్‌గా ఉంది. వెళ్లి చూడండి. ఇన్ కేస్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ లేకపోతే ఏముంది, మన అభిమాన వెబ్‌సైట్ ఐబొమ్మ అండ్ మూవీ రూల్స్‌లో తెలుగు వెర్షన్ అవైలబుల్‌గా ఉంది. సో, చెక్ ఇట్ ఔట్. ఇక వీడియోలో 'కాల్బ్' మూవీ ఎలా ఉంది? ఎందుకంత బాగా నచ్చిందో డీటెయిల్డ్‌గా చెప్తాను. ఇన్ కేస్ మీలో ఎవరైనా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తే ఈ వీడియోను లైక్ చేసి ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తా. ఈ 'క్యాల్బ్' అనే మలయాళం మూవీ 2024 జనవరి 12న అయితే రిలీజ్ అయింది. ఈ ప్యూర్ రొమాంటిక్ లవ్ ఫిల్మ్‌ని సాజిద్ యాహ్యా అనే డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ మెయిన్ థీమ్ ఏంటంటే కేరళలో అలప్పుజ నేపథ్యంలో సూఫీయిజంలో డిఫైన్ చేసిన లవ్ యొక్క 7 స్టేజెస్‌ని అట్రాక్షన్, ఇన్ఫాచ్యుయేషన్, ఇష్క్, కన్విక్షన్, వర్షిప్, మ్యాడ్‌నెస్ అండ్ ఫైనల్‌గా డెత్. ఈ 7 స్టేజెస్‌ని బేస్ చేసుకొనే ఈ సినిమా తీశారు. ఇదైతే మీకిప్పుడు అర్థం కాదు. కానీ సినిమా చూస్తున్నప్పుడు మెయిన్ ఈ థీమ్‌తోనే సినిమా మొత్తం రన్ అవుతుంది. సో, సినిమా చూస్తున్నంత సేపు ఇది మీరు అబ్జర్వ్ చేస్తూ సినిమా చూస్తే మీరు ఈ సినిమాకు ఇంకా కనెక్ట్ అవుతారు. ఇన్ కేస్ ఈ రివ్యూ చూసిన తర్వాత మీరు సినిమా చూస్తే నేను చెప్పిందంతా ఇప్పుడు అర్థమవుతుంది మీకు. వాట్ ఈస్ ద స్టోరీ లైన్ అంటే సింపుల్‌గా చెప్పేస్తా. హీరో మూవీలో కాల్పో అన్నమాట. ఒక ఫారెన్ అమ్మాయిని లవ్ చేసి ఫారెన్‌లో సెటిల్ అవ్వాలి అనుకుంటాడు. తరువాత హీరోయిన్ తుంబి అనే క్యారెక్టర్ తన లైఫ్‌లోకైతే ఎంటర్ అవుతుంది. సో, వీళ్ళిద్దరు ఎలా ప్రేమలో పడ్డారు? విడిపోవడానికి రీజన్స్ ఏంటి? అండ్ ప్రతి లవ్ స్టోరీ సినిమా క్లైమాక్స్ లానే ఈ మూవీలో కూడా హీరోయిన్ చనిపోతుంది. అసలు ఎందుకు చనిపోతుందన్నది స్టోరీ. మలయాళం లవ్ స్టోరీస్‌లో నాకు నచ్చిన 'ఆఫ్టర్', 'జాయ్', 'దియా', 'మలార్' సినిమా తరువాత ఈ సినిమా ఒకటి. ప్రతి ఫ్రేమ్ ఒక కొత్త ఫ్రెష్ ఫీల్‌నైతే తీసుకొస్తుంది. స్టోరీ రొటీన్ అయినా కూడా దాన్ని నరేషన్‌తో డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్‌కైతే తీసుకెళ్ళాడు. సినిమా మొత్తం కాదు, లాస్ట్ 30 మినిట్స్ అయితే డెఫినెట్‌గా మీలో సంథింగ్ ఏదో తెలియని ఎమోషన్ అనేది బయటకొస్తుంది. ఇవన్నీ కాదు, ఫస్ట్ సినిమా చూడండి చెప్తా. ఏంటి బ్రో ఒక నాన్ తెలుగు మూవీని అంతా హైప్ చేస్తున్నావు అని మీరు అనుకోవచ్చు. మీరు సినిమా చూడండి. వచ్చి ఆ తరువాత మీకు సినిమా ఏ విధంగా అనిపించిందనేది కింద కామెంట్ చేసైతే చెప్పండి. అండ్ మూవీకి మెయిన్ మైనస్ ఏంటంటే డబ్బింగ్ ఓకే. బాగానే ఉంది. కానీ సాంగ్స్ వింటుంటే మాత్రం మీకు వద్దు. అసలు వినొద్దు. మూవీలో సాంగ్స్‌ని స్కిప్ చేసేయండి. అండ్ మెయిన్‌లీ సాంగ్స్ డబ్బింగ్ ఎలా ఉన్నా బీజీఎం అయితే మైండ్ బ్లోయింగ్ సూపర్ కొట్టారు. అన్‌ఫార్చునేట్‌లీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదంట. బట్ ఓటీటీలో రిలీజ్ అయిన తరువాత ఇక్కడ మాత్రం అన్ని లాంగ్వేజెస్‌లో దుమ్ము లేపుతుంది. సినిమా రన్ టైమ్ వచ్చేసి 2½ అవర్స్ ఉంది. ట్రస్ట్ మీ ఆ 2½ అవర్స్ మీకు చాలా అసలు టైం వేస్ట్ అవ్వదు. సో, వెళ్లి చూడండి. ఇన్ కేస్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో సినిమా చూసిన వాళ్ళుంటే మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోను లైక్ చేసి ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ లేటెస్ట్‌గా వచ్చిన మూవీస్ అప్డేట్స్ అన్నీ నేను ఒక వీడియో చేసి మన ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేశాను. సో, ఆ వీడియోని కూడా ఓసారి అయితే చెక్ చేయండి.